Hi to all అండి. I am Renuka. All of you, how are you అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఈ మధ్యలో ఇప్పుడు ఏ ఏ విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏ విషయాల గురించి చర్చించుకుంటున్నారో చూద్దాం. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తాను, ఇలా స్ప్రెడ్ చేశాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. మూన్ కార్డ్ వచ్చిందండి. అంటే ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్లు, గొడవలు అన్నీ జరుగుతున్నాయి. మీ గురించి, వ్యూవర్స్ గురించి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చాలా విషయాల గురించి చర్చించుకుంటున్నారు. చూద్దాం. ఇంకా గొడవలు అయితే జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో. అంత మంచి బాండింగ్ అయితే లేదు. పక్కాగా అయితే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్. అంటే మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు. అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చే ఉద్దేశం థర్డ్ పార్టీకి అర్థమైంది. అందుకు కూడా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే మీ లైఫ్లోకి రావడం థర్డ్ పార్టీకి ససే మేరా ఇష్టం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే పేరెంట్స్ వస్తారు, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ, కెరీరు, మీరు దేనికి రిలేటెడ్గా చూస్తారో దానికి మీకు ఇది రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. మీకు గతంలో దూరమైంది అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. అది వాళ్ళకి మోసం చేసే ఫీలింగ్సే ఉన్నాయి. అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో రావడం లేదు. థర్డ్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చినా కూడా మంచి ఉద్దేశం అండ్ మంచి ఇంటెన్షన్స్ తోటి అయితే రారు. ఫాస్ట్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు. అంటే రావాలనే ఇంటెన్షనే ఉంది, కానీ అది మోసం చేసే విధంగానైతే ఉందండి. అట్రాక్షన్, లవర్స్ కార్డు రావడం అయితే జరిగింది. అంటే మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది. అంటే తనకి మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉండడానికి కూడా ఇంకొక రీజన్ అనేది ఉంది. ఏంటంటే మీకు తనకి స్పేస్ అనేది వచ్చేసి చాలా రోజులు అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో అంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ మూమెంట్లోకి వెళ్తున్నారు, వాళ్ళకు గొడవలు అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. థర్డ్ పార్టీ గురించి కానీ, మీ పర్సన్ గురించి కానీ, మీ చుట్టూతల ఉన్న అంటే వాతావరణం, రిలేటివ్స్, ఫ్రెండ్స్, మ్యూచువల్గా ఉన్న దేని గురించి అసలు మీకు సొసైటీ కాన్షియసే లేకుండా మీది ఇదైన ప్రపంచంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. అది వాళ్ళకి నచ్చడం లేదు. దానివల్ల మీ పైన మీ వ్యక్తి ఏ ఉద్దేశంతో అంటే మీకు గతంలో పెయిన్ అనేది ఇచ్చారు. బట్ ఇప్పుడు మీ పట్ల వ్యక్తికి ఫిజికల్ అట్రాక్షన్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఇంకెవరైనా థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు అనే లాంటి ఇంటెన్షన్స్, అలాంటి విషయాల పట్ల కూడా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే విపరీతమైన అట్రాక్షను అనేది కనబడుతుంది. థర్డ్ పార్టీ పెట్టే గొడవల వల్ల కూడా మీ పర్సన్కి మీ పట్ల అట్రాక్షన్ ఉంది, బట్ మోసం అయితే చేయబోతూ ఉన్నారండి. చీటింగ్ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. తాను ఇప్పుడు బాధపడుతూ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అంటే గతంలో మీకు పెయిన్ ఇచ్చి మిమ్మల్ని బాధతోటి క్యారీ చేస్తూ ముందుకు పంపిన ఈ వ్యక్తి ఇప్పుడు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఈ పీరియడ్లో తన ఎమోషన్స్ అయితే షేరింగ్ చేసుకోవడానికి తనకి చుట్టూతల ఎవరు లేరు. తనకు అంటే వింత వింత అనుభూతులు తాను కూడా చెందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తాను కూడా ఎమోషనల్ లాస్, అన్ని లాస్ కావడం అనేది జరిగింది.
బట్ మళ్ళీ మా లైఫ్‌లోకి వచ్చినప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి మంచిగా ఉండొచ్చు గదా! అంటే కుక్క తోకర వంకర అనేది ఒకటుంటదండి. దానికి గుండు కడితే సక్కగా రాదు. అదంతే. అంటే గతంలో మీరెన్నో సార్లు మీకు ఆన్ అండ్ ఆఫ్స్, మీకు పెయిన్ ఇవ్వడం, ఇలా చేస్తూ వచ్చినాయంటే తను ప్రతిసారి మీరు దూరమై మళ్ళీ తనతోటి కలిసినప్పుడు మీ నుంచి అతను ఏదో ఒకటి లాభం అనేది పొందుతూ ఉన్నారు. అది మనీ వైస్‌గానైనా, మీతోటి ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, లేదా మీ వల్ల తనకి ఫ్రీడమ్ అనేది దొరుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల తనకి లాభం ఉంది గానీ, తన వల్ల మీకు ఎలాంటి లాభం అనేది లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు తను బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ బాధ అనేది రిలీజ్ చేసుకోవడానికి గూడా మీ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ ఇక్కడ పేరెంట్స్ గూడా అయ్యి ఉంటారండి. అంటే వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారంటే ఆ వ్యక్తికి నువ్వు తన లైఫ్‌లో లేకపోవడం వల్ల తను ఇంకెవరితోనో ఎంజాయ్ చేస్తూ ఉంది. హ్యాపీగా ఉంది. తన లైఫ్‌లో తాను తనకి ఏమాత్రం బాధ అనేది లేదు. బాధ అనేది ఉంటే చేసేది నిన్ను. ఇప్పుడు చెయ్యట్లేదు అని గూడా మీ గురించి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉన్నారు. అది మీ వ్యక్తికి ఎక్కడో గుచ్చుతుంది. గుచ్చేసి కొంచెం పెయిన్‌గా వస్తుంది. అంటే తన వల్ల మీరు సఫర్ గావాలి. తను మిమ్మల్ని వేరే వాళ్ళ కోసం సఫర్ చేస్తాడు. అలాగే సాక్రిఫై చేస్తాడు. బట్ మీరు మాత్రం మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండొద్దు. అది తన యొక్క ఇంటెన్షన్. హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చిందండి. తన లైఫ్‌లో ఒక స్ట్రాంగెస్ట్ వుమెన్ ఉంది. అది తన యొక్క మదర్ అయినా, లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవ్వరైనా ఈ వ్యక్తిని ఎప్పుడు తన ఆధీనంలో ఉంచుకుంటూ ఆవిడ ఆజ్ఞాపిస్తది. మీ వ్యక్తి అది ఏంటంటే దాన్ని రిసీవ్ చేసుకొని ఆ ఆర్డర్ పాస్ చేయాలన్నమాట. అది అక్కడ తను ఓనరు, మీ పర్సన్ బానిస అలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య రిలేషను. అంత అంటే బాగోదు. కాకపోతే మీ పర్సన్ మాత్రం ప్రతిదీ ఈ వ్యక్తికి, ఈ వుమెన్‌కి చెప్పాలన్నమాట. ఒక స్ట్రాంగెస్ట్ వుమెన్ తన యొక్క సిస్టర్ కావచ్చు, ఎవరో ఒకరు తనతోటైతే ఈ వ్యక్తికి బ్లడ్ రిలేషన్ అనేది ఉంది. అలాగే తను ఫిజికల్‌గా కూడా తనతోటి అటాచ్‌మెంట్ అయితే ఉన్నారు. తనతోటి అన్ని విధాలుగా సత్సంబంధాలైతే ఉన్నాయి. అలాంటి ఒక పర్సన్ అయితే మీ పర్సన్ లైఫ్‌లో ఉంది. ఆ వ్యక్తి చెప్పినట్టే మీ వ్యక్తి నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలా అంటే మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీరు పట్టించుకోవడం లేదు. తనని మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు అనేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. మిమ్మల్ని చూస్తే ఒక విధంగా వాళ్ళకి ఈర్ష్య అనేది కూడా కలుగుతూ ఉంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మాకేంటి కష్టం ఇది? అంటే వాళ్ళు ఫిజికల్‌గా కష్టం అనేది చేస్తూ ఉన్నారు. అంటే మేబీ మీరు పెయిన్ అనేది వాళ్ళు మీకు ఇవ్వచ్చు. మీ పర్సన్‌ని మీరు మిస్ అయిన బంధమా? లేదంటే మీరు రియలైజ్ అయ్యారా? తను నాతోటి ప్రాక్టికల్‌గా ఉన్నాడు. నేనే ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ అయ్యాను అనేసి మిమ్మల్ని మీరు మీ యొక్క హద్దుల్లో మీరు ఉంచేసుకొని మీ జీవితాన్ని మీరు లీవింగ్ చేస్తూ ఉన్నా కూడా, గడుపుతూ ఉన్నా కూడా వాళ్ళకేంటంటే మీ పైన ద్వేషం, ఈర్ష్య అనేది కనబడుతూ ఉన్నాయి. మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం. నువ్వు హ్యాపీగా ఉన్నావు. నువ్వు ఉండొద్దిలా. మేము లైఫ్‌లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తాం. నేను చీట్ చేస్తాం. అంటే మిమ్మల్ని హెరాస్మెంట్ చేయడమే వాళ్ళకి టార్గెట్‌గా అయితే ఉంది. ఇవి అయితే చూపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ ఎనర్జీ స్టార్ కార్డ్. అంటే మీ లైఫ్‌లోకి మీ వ్యక్తి మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది. అది కోపంతోట, పగతోట, ప్రతీకారంతోట. కానీ మీ పర్సన్‌కి ఇప్పుడు మీరు వ్యూవర్స్ అయితే మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీకి కూడా మిమ్మల్ని ఓర్చుకోలేకపోతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే మీరు ఎలాంటి సమస్యలు లేకుండా మానసిక ప్రశాంతత తోటి హ్యాపీగా ఉన్నారు అనేసి తను చెప్తుందనమాట. అది మీ పర్సన్‌కి ఏదో ఒక విషయం తీసుకుంటూ అంటే ఏదో ఒక పని వేళల్లో కానీ, లేదా ఏదైనా మనీ ఇచ్చే దగ్గర, తెచ్చే దగ్గర, మిగతా టైంలో తనతోటి జాలీగా స్పెండ్ చేసినప్పుడు అంటే మీ వ్యక్తి చుట్టూ తను కొన్ని పనులైతే చేస్తుంది. అంటే మీరు తనని మీరు క్రిటిసైజ్ చేసి ఉంటారండి వ్యూవర్స్. అంటే తనని ట్రిగ్గర్ చేసి చెప్పుంటారు. తన వల్లే నా లైఫ్ ఇలా అయింది, ఇలా అయిందని. అలా చెప్పడం వల్ల కూడా అంటే ఈ పర్సన్‌కి ఏంటంటే మళ్ళీ ఒకసారి మీ ఇద్దరికి రీయూనియన్ చేసేసి మిమ్మల్ని ఇప్పటికే ఆల్రెడీ జనిగా లాగా పట్టి పీల్చి పిప్పి చేయడం అనేది అయితే జరిగింది. మళ్ళీ ఇంకొకసారి మీరు ఇలా హ్యాపీగా ఉండడం తను ఓర్చుకోలేకపోతుందనమాట. మీ యొక్క సంతోషాన్ని ఓర్చుకోలేక మీ పర్సన్ మీ లైఫ్‌లోకి పంపించేసి మిమ్మల్ని మళ్ళీ అన్ని విధాలుగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మొత్తం షట్ డౌన్ చేయాలనేది తన యొక్క ఇంటెన్షన్. మీ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారనేది కూడా థర్డ్ పార్టీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే అన్నీ సఫిషియెంట్‌గా ఉన్నాయి. పెంటికల్ చూపిస్తూ ఉంది. అంటే వాళ్ళు మీకు దగ్గర నుంచి అన్ని ఫైనాన్షియల్‌గా అన్ని విధాలుగా లాస్ చేసి ఉంటారు. మీకిప్పుడు అంటే
బ్రతుకు పైన ఆశ అనేది మీకు లేకుండా చేశారు. బట్ మీరు ఎలా పికప్ అయ్యారో తెలవదు. మీకంటూ ఒక గ్రోత్ అనేది ఉంది. మీరు మనీ ఎర్న్ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. మీరు ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ మీ లైఫ్‌లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదంతా గూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారనమాట. గమనిస్తూ దేనికి లోటు లేకుండా హ్యాపీగా బిందాస్‌గా ఉంది. అయితే ఇంకొకటేంటే మీరేమో ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే ఇవన్నీ మీ పర్సన్ తోటి గనుక రీయూనియన్ కానట్లయినంటే మీ లైఫ్‌లో ఇంకొక అదర్ పర్సన్ ఉంటే మీరు ఈ పెంటికల్స్ మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు వాళ్ళకి పెట్టేస్తారేమో అనేలాంటి ఇంటెన్షన్ గూడా ఆ వ్యక్తులకైతే ఉండడం అయితే జరిగింది. అందువల్ల గూడా మీకు ప్రపోజల్ చేయాలని మీ లైఫ్‌లోకి ఇప్పుడు మీ వ్యక్తిని పంపించాలి అని గూడా థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇద్దరు గూడా చర్చించుకుంటున్నారు. అంటే మీకు మీ వ్యక్తికి రీయూనియన్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇంటెన్షన్‌గానే మీ పర్సను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని చీటింగ్ చేసే ఉద్దేశంతోటి మీ లైఫ్‌లోకి అయితే రాబోతూ ఉన్నారు. అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయి. కంపల్సరీ మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొంత పీరియడ్ అనేది మీరు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. మీ వ్యక్తి ఎట్ ఏ టైమ్ మిమ్మల్ని అయితే అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో కూడా మీ జీవితంలో ఏం జరుగుతుందనే విధంగా మిమ్మల్ని అయితే స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. 24/7 మీ పైన నిఘా అనేది పెట్టి ఉంచారనమాట. మీ పైన నిఘా పెట్టి ఉంచిన వ్యక్తులు కూడా మీ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న పీపుల్ మీకు చాలా దగ్గరి వాళ్ళనే మీ పైన మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఎలాంటి సంభాషణ మాట్లాడుతున్నారు, మీ యొక్క ఆలోచన విధానం ఏ విధానంగా ఉంది, మీ ధోరణి ఎలాగా ఉంది, మీరు ఇతర వ్యక్తులతోటి ఎలా స్పందిస్తున్నారు, ఇలా మీకు సంబంధించిన విషయాలు ఒక డేటా గ్యాదరింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మీకు వ్యూవర్స్కి మాత్రం వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోనట్టుగా మీ జీవితంలో మిమ్మల్ని వదిలేసినట్టుగా ఆ పర్సన్కి మీకు రిలేషన్ అనేది ఎండ్ అయినలాగా మీకు చూపిస్తూ షో అప్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక రకంగా ఏంటంటే మీ దగ్గర ఇంకా ఏదో వాళ్ళకి అయితే కావాలి. అందుకోసం ఈ వ్యక్తులు వాళ్ళు గొడవలు పెట్టేసుకుంటున్నారనమాట. అంటే ఎందుకు అంటే మేబీ వాళ్ళు మీకు ప్రాణాపాయ స్థితి కూడా కలిగించి ఉండొచ్చు. మీరు పూర్తిగా లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటామనే ఇంటెన్షన్స్ కూడా వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. ఆ రోజే అలా చేసి ఉంటే ఇంకా ఆ పర్సన్ తోటి మనకు పెయిన్ అనేది ఉండదు కదా. ఇప్పటికీ తను వద్దని ఎన్నో కొన్ని మనము ఇతర వ్యక్తులకు మనీ ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నాం కదా. ఇంకా కొన్ని ఎక్కువ ఇచ్చేవాళ్ళం. అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు బయట క్రూయల్‌గా తయారవుతున్నారండి. అంటే డబ్బు అనేది పెట్టేసి చాలా అఘాయిత్యాలకు పాల్పడడం అనేది జరుగుతుంది సొసైటీలో. అలా చేసి ఉండుంటే కూడా బాగుండేది కదా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ థింకింగ్ చేస్తుంది. అంటే మీ పర్సన్ లైఫ్‌లోకి ఇంకొక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ అనేది చేసేసిందనమాట. మీ వ్యక్తి లైఫ్‌లో ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళని ఇప్పటికిప్పుడు వదులుకొని పూర్తిగా మీకే డెడికేటెడ్‌గా ఉండలేరు. అందుకే చీటింగ్ ఎనర్జీ వచ్చింది. అంటే తను మీ లైఫ్‌లోకి వచ్చిన కొద్ది కాలం మళ్ళీ మీతోటి ఉండి మళ్ళీ మీకు అక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసి మళ్ళీ మీకు ఇంత నష్టం చేసి తను థర్డ్ పార్టీతోటే ఉంటాడు. ఎందుకు అనంటే ఆ థర్డ్ పార్టీ స్ట్రాంగెస్ట్ పర్సన్. అంటే తనేంటంటే మనీ మైండెడ్ పర్సన్స్ అనమాట. డబ్బు పైన ఎక్కువ ఫోకస్డ్‌గా ఉంటారు. వాళ్ళకి డబ్బు, లస్ట్ అంటే వాళ్ళ యొక్క కోరికలు, కామ కోరికలు అనేటివి తీర్చుకోవడానికి వాళ్ళు రకరకాల యత్నాలు అనేటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎలాంటి అంటే వీళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అనేది ఉంది. దీనికి సమాధానం చెప్పమంటే వాళ్ళు అక్కడ నిల్చొని మాట్లాడరు. దాన్ని డిలేస్ చేస్తారు. మాకు ఈరోజు వర్క్ ఉంది, మేము పనులు చేసుకుంటున్నాం, మాకేం పని లేకుండా ఉన్నామా అనే విధంగా చేస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళేంటంటే తెలివైన వాళ్ళు. ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేక తప్పు ఈ డిలేస్ జరగడం వల్ల వ్యూవర్స్‌దే తప్పు అనుకోవాలని వాళ్ళు డిలేస్ చేస్తూ ఉంటారు. తప్పు తనదైనా తప్పించుకు తిరుగుతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులు మీ వ్యక్తులు. దానివల్ల మీకు పెయిన్ అనేది ఇస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మీ పర్సనల్ లైఫ్‌లోకి ఇంకొక మగవారైతేనేమో ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవారి లైఫ్‌లో అయితే మగవారైతే ఉండడం అయితే జరిగింది. మీ జీవితంతోటి వాళ్ళు ఆడుకోవడం అయితే జరిగింది. ఫైనల్‌గా మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా మీకు పెయిన్ అనేదే ఇస్తారు. బట్ ఆ పర్సన్‌కి మీకైతే రీయూనియన్ అయితే జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు అండి. మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు ఇవి 8, 23, 18, 11, 16, 31, 28, 3, 27, 10, 4, 22, 7, 15, 2, 6, 30, 21 ఇవి రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు
3 అండి, 19, 25, 27, 23, 31, 20, 22, 9, 24, 2, 6, 7, 30, 26, 16, 5, 18 ఇవి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏమో రాశులు చూసినట్లయితే మీ పర్సన్ యొక్క రాశులు అయితే చూద్దామండి. ఇవి మీ పర్సన్ యొక్క రాశులు. మిథున రాశి, సింహరాశి, తులారాశి, మేషరాశి, మకర రాశి ఇవి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వ్యూవర్స్ యొక్క రాశులు. వ్యూవర్స్ ఏ వృశ్చిక రాశి, తులారాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, వృషభ రాశి, మీనరాశి, కుంభరాశి, సింహరాశి ఇవి రావడం అయితే జరిగింది. అలాగే లెటర్స్ చూద్దామండి. లెటర్స్ ఇవి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ అండి. ఎక్స్, వి, డి, సి, ఎస్, ఏ, ఎన్, జెడ్, టి ఇవి మీ యొక్క వ్యక్తి. నెక్స్ట్ మీవి. వ్యూవర్స్వి ఇక్కడ ఎఫ్ లెటర్ వచ్చిందండి. ఎఫ్ లెటర్, ఎస్ లెటర్, బి లెటర్, డబ్ల్యూ లెటర్, ఐ లెటర్, వై లెటర్, కే లెటర్, ఈ లెటర్, డి లెటర్, జే లెటర్, ఆర్ లెటర్, ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం. ఆపర్చునిటీస్, మీకు కూడా లైఫ్లో సో మెనీ ఆపర్చునిటీస్ వస్తాయని యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి. నాట్ ద రైట్ టైం, ప్రజెంట్ ఉన్న టైం మీకు కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. ఇఫ్ యూ బిలీవ్, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అయితే నమ్మండి. పీస్ఫుల్ రీసొల్యూషన్, ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. మీ యొక్క ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం అనేది దొరుకుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. ఇవి కనుక మీకు 30 to 40 వరకు ఈ పాయింట్స్ రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. దీనివల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అది హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.